గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈరోజు తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ కార్యకర్త నాయకులందరూ కూడా పాల్గొన్న పరిస్థితి. నర్సాపురం చెందినటువంటి గూడూరి ఉమాబాల ఉన్నారు. ఒకసారి మేడం మాట్లాడదాం. నమస్తే మేడం, ఏం చెప్పారు మేడం ప్రధానంగా ఈరోజు మీ అధ్యక్షులు? అంటే పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి పటిష్టం చేయడం కోసం గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలను వేయమని, అది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి అందరికీ ఐడి కార్డ్స్ ఇవ్వడం, ఈరోజు గతంలో జరిగిన పొరపాటు జరగకుండా కార్యకర్తే ముఖ్యంగా, అంటే కార్యకర్తకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవే కాకుండా వారి ద్వారా పరిపాలన చేసే విధంగా నెక్స్ట్ టైము కార్యకర్తకు పెద్దపేట వేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. డిజిటల్ బుక్ కూడా ఏదో తీసుకొచ్చారు, ఏం చేయబోతున్నారు దాంట్లో? అంటే ఈరోజు మేము అధికారంలో లేము. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ప్రజలను కానీ ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు అనేకం జరుగుతున్నాయి. ఎంతో హింసాత్మకంగా చేస్తున్నారు. అధికారం వారు ఉన్నారు కాబట్టి ఈరోజు చట్టం కూడా తన పని తను చేసుకుని వెళ్ళడం లేదు, అధికార పక్షం వైపు ఉంది. కాబట్టి వాటన్నిటిని డిజిటల్ డైరీలో నోట్ చేయడం ద్వారా మనం కంప్లైంట్ ఆధారాల పూర్వకంగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇన్సిడెంట్ని నోట్ చేస్తే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అవతల అభ్యర్థి ఎవరినైతే ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఉన్నారో వారు రాజకీయంగా ప్రతినిధులైనప్పటికీ లేదా అధికారులైనప్పటికీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని డిజిటల్ డైరీలో నమోదు చేసి వదిలేయడం వరకు, లేదంటే సంఘటన జరిగినప్పుడు వాళ్ళ వద్దకి వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించే కార్యక్రమం అవి జరగడం జరుగుతుంది. ఖచ్చితంగా అది ఇమీడియట్గా సంఘటన ఎక్కడైతే జరిగిందో దానికి లోకల్గా అక్కడ లీడర్స్ ఉంటున్నారు. పార్టీ నుంచి పైనుంచి కూడా లీగల్ హెల్ప్ జరుగుతుంది. ఫైనాన్షియల్గా కూడా ఎవరు చేయగలిగిందంతా పార్టీ పరంగా చేస్తున్నాం. కానీ తర్వాత మేము చట్టపరంగా తీసుకోవాలంటే ఈరోజు అధికారంలో లేము కాబట్టి వారు అధికార దుర్వినియోగం చేస్తూ చట్టాన్ని తన పని తను చేసుకోనివ్వకుండా చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని డిజిటల్ ఏరియాలో నోట్ చేసి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఎక్కడున్నా సరే, నేను మా పార్టీ కార్యకర్తని నాయకుడిని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి చట్టరీత్యా మేమేమి అనధికారికంగా వాళ్ళని ఇబ్బంది పెడతాం అట్లా చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుని ఎక్కడున్నా సరే వారికి శిక్ష పడేలా చేస్తాం. లోకేష్ తీసుకుని రెడ్ బుక్ ఇది పార్లర్ బుక్ అనుకోవచ్చా? ప్యారలల్గా వచ్చే బుక్ అనుకోవచ్చు. అది రెడ్ బుక్ అంటే మీరు ఎక్కువ మంది మీరు ఇబ్బందులు చేసి అరాచకాలు చేస్తే మీకు పదవులు ఇస్తాన్న విధంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చెప్పిన లోకేష్ గారికి దీనికి అసలు సంబంధం లేదు. ఇదేంటంటే న్యాయం మీద నమ్మకం కల్పించే విధంగా చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటా. ఈ రోజు కార్యకర్తను ఇబ్బంది పెడితే పార్టీ పరంగా కానీ మా వంతు మేము చేస్తాం. కానీ పూర్తిగా చట్టం అన్ని అధికార పక్షం చేతుల్లో ఉంచుకుంది. కాబట్టి చట్టపరంగా చర్య తీసుకోవడానికి మనం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తానని భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, వాళ్ళేమో మాట్లాడితే వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు, 11 మంది ఎమ్మెల్యేలు. ఏంటి ప్రాబ్లం ఏంటో అని అడుగుతున్నారు. మేము సమయం ఇస్తామని చెప్పినా సరే వాళ్ళు ఎందుకు రావట్లేదు? గతంలో ఉన్నటువంటి కేసులు కావచ్చు, తప్పులు కావచ్చు, వాటన్నింటి గురించి సభలో ప్రశ్నిస్తారనే భయపడుతున్నారా అని వాళ్ళు అడుగుతున్నారు. భయపడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భయానికి అన్నదానికి అర్థం తెలియదు. వారు చేసే విధానం ఏంటి అనేది చెప్పకనే సమయం ఇస్తారా, లేకపోతే ఉన్నవాళ్ళని మాట్లాడించే విధానం ఎలా ఉంది, ఎంతవరకు గౌరవిస్తున్నారు అనేది చూసి మా గౌరవం మాట్లాడుకుంటూ మా పందాలు మేము వెళ్తున్నాం. ఎందుకు ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పటికే 3 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి కాబట్టి ఇంకా ప్రత్యామ్నాయంగా ఒక్క పార్టీ ఉంది వైఎస్ఆర్సీపీ, గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పార్టీగా. ఎందుకని వాళ్ళు ప్రధానంగా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అనుకుంటున్నారు? అంటే ప్రతిపక్ష హోదా ఏ రకంగా ఇవ్వకూడదు, ఎలా ఇవ్వమని జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. వీటికి సరైన సక్రమైన సమాధానాలు లేకుండా అడ్డదారుల్లో చెప్తూ రావట్లేదని జగన్మోహన్ రెడ్డి గారిని అల్లరిపెట్టే కార్యక్రమమే చేపట్టారు తప్పించి వారు సిస్టమేటిక్గా దేనికైనా రిప్లై ఇచ్చినప్పుడు మేము కూడా సిస్టమేటిక్గానే ముందుకు వెళ్ళడం జరిగేది. జగన్ అన్న 2 ఎప్పుడు రాబోతుంది, ఆయన పూర్తిగా ప్రజల్లోకి ఎప్పుడు రాబోతున్నారు? పాదయాత్ర మీద ఏమైనా చర్చలు జరిగినాయి? ఖచ్చితంగా పాదయాత్ర ద్వారా రాష్ట్రం అంతా కూడా గతంలో కన్నా ఎక్కువగా ప్రజలందరికీ దగ్గరికి వెళ్తానని ఈరోజు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ప్రతి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని కోరుకుంటున్నారు. కానీ అవకాశం కుదరట్లా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తే సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ జనం అంతా ప్రతి నియోజకవర్గం కార్యక్రమాలను నిర్వహించడం కొద్దిగా కష్టమైన పనిగా తోచింది. కాబట్టి నేను పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వచ్చినప్పుడు అందరినీ కలుస్తానని ఇప్పుడు కూడా ఇన్ఛార్జీలు అడిగినప్పుడు చెప్పడం జరిగింది. మేము ఈ రోజున 5 సంవత్సరాల్లో సంవత్సరాల పరిపాలన అయింది. సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వం మీద ఎంతో వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. రాబోయే రోజుల్లో త్వరలోనే 2.0 చూపించే అవకాశం ఎప్పుడు వస్తుందని వ్యతిరేకత అంటున్నారు. వాళ్ళేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి భారీ ఎత్తున సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 సూపర్ హిట్ అన్నారు. సూపర్ 6లో మీరే చెప్పండి, మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 పథకాలేంటి? ఇప్పుడు ఈరోజు డిస్ప్లే ద్వారా మాకు కూడా మీటింగ్లో చెప్పడం జరిగింది. సూపర్ 6లో పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో పేపర్ యాడ్లో ఆ పథకాలు వేరు. ఈరోజు వాళ్ళు నిర్వహించిన సూపర్ 6 సూపర్ హిట్ అన్న కార్యక్రమంలో కింద పెట్టిన పథకాలు వేరు. వాటిని మీరు ఆ బ్రోచర్స్ని చూసి పేపర్ యాడ్లను చూస్తే ఆ సూపర్ 6 పథకాలను ఇక్కడ ఎందుకు డిస్ చేయలేకపోయారు?
అవి కాకుండా వేరేవి పెట్టారు. ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇప్పుడు అమ్మఒడి అన్నారు, దానికి పేరు మార్చేశారు తల్లికి వందనం అని. పేరు మార్చినంత మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపోదు. అది జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల సంక్షేమం కోసం, పిల్లల విద్య కోసం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు. ఆరోగ్యశ్రీ అయితే ఎంత పెండింగ్ ఉంది. ఏ ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ మేము 5 లక్షల నుంచి 25 లక్షలకి ఆరోగ్యశ్రీ నిధులను పెంచాం తప్పించి, మరి ఈరోజు ఆ నిధుల్ని ఇచ్చి ఏ రోగికి కూడా సాయం అందించిన దాఖలాలు లేవు. విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఏ ఒక్కటి కూడా ముందుకు కొనసాగడం లేదు. అది కూడా తల్లికి వందనం అని పేరు మార్చినప్పుడు కూడా ఎంతమంది అర్హులైన వారందరికీ వచ్చేది. ఈరోజు ఆ అర్హులు తగ్గించారు. తర్వాత ఇచ్చిన అమౌంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా, ఒకరికి 13,000 పడితే ఒకరికి 8,000 పడడం, ఒకరికి 7,000 పడడం. అంటే ఏ సిస్టంలో వెళ్తున్నారు మీరు? చెప్పిన వారు సూపర్ 6 అన్నవి సూపర్గా ఇచ్చేయచ్చు. మీకు ఈ పథకాలు ఏవీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు లేవు, మీరు చెప్పిన సూపర్ 6 లేవు. కానీ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నామంటున్నారు. ఏం తప్పైంది జగన్మోహన్ రెడ్డి గారు? దేనికి ఖర్చు పెడుతున్నారు మీరు? పారదర్శకంగా చెప్పే పరిస్థితి లేదు. మీరు చూడండి, నిర్వహించిన సూపర్ 6 సూపర్ సక్సెస్ అన్న సభలో వారు పెట్టిన కింద పథకాలని మీరు పేపర్ యాడ్ ఇచ్చారు, ఈనాడు అనుకుంటా. గతంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలు లేవు. అందులో యాడ్ చూస్తే మీరు ఆ రెండింటిని కంపేర్ చేస్తే వారు ఎంత నిజాయితీగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఇది మొత్తంగా వైసీపీ నాయకులు ఒకటే చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వైసీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతుంది. ఎక్కడ కూడా ఇచ్చిన హామీల్లో ఒక్కడ కూడా సరిగ్గా సక్రమంగా నిర్వహించలేదు. కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం దాన్ని సరిచేసుకోవాలి, లేదంటే పెద్ద ఎత్తున ప్రజల పక్షాన వైసీపీ పోరాటానికి సిద్ధమవుతుందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. కిరణ్తో మనీ RTV తాడేపల్లి నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.